శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, ఈ మధ్య కాలంలో వితంతువుల గురించి, వితంతువుల పూజ గురించి మాట్లాడుతున్నారు. నిజమేనా? వితంతువులు పూజ చేయొచ్చా, చేయకూడదు అనేది కూడా అందరికి డౌట్ క్రియేట్ అయింది దీని గురించి. వితంతువులు తల్లులు వాళ్ళు ఏ పాపం చేయలేదు, ఎరగరు. అందరిలాగా వాళ్ళ పుట్టుక దేవత స్త్రీమూర్తి రూపాలు కూడా ఎన్నో ఉన్నాయి. వితంతు అనే పదం ఏమిటి? భర్త లేడు అనేటువంటిది, లేని వాళ్ళు అనేటువంటిది మన అవగాహన. భర్త అనేటువంటిది 20-22 యుక్త వయసు వచ్చేదాకా పెళ్ళిళ్ళు చెయ్యం. అంతకుముందు ఆ తల్లులు కన్నెలుగా పిల్లలు బాల్యంలో ఉంటారు, తల్లిదండ్రులు ప్రేమతో పెంచుతారు, అన్నీ ఆ యొక్క తల్లులకి ఇస్తారు. పువ్వులు స్త్రీమూర్తుల హక్కు, బొట్టు స్త్రీమూర్తుల హక్కు, అమ్మవారు స్వరూపంలాగా అందంగా తయారవ్వడం, పట్టు చీరలు కట్టుకోవడం, అలంకరించుకోవడం, చక్కగా వారు అందంగా కనబడడానికి వీలైనటువంటి ఆ అలంకరణ భాగ్యంగా, వారు స్త్రీమూర్తి సౌభాగ్యంగా, స్త్రీమూర్తుల యొక్క అర్హత, వారి సొంతం పుట్టుకతోనే వారికి కాటుక, బొట్టు, ఇకన్నీ తెలుసు, పువ్వులు ఇత్యాదివన్నీ కూడా మనం పూర్వం నుంచి మన తల్లిదండ్రులు ఇంకా పూర్వం నుంచి కూడా ఉన్నవి. అది పుట్టుకతో వచ్చేటువంటివి. వితంతువు భర్త లేకుండా ఉన్న వాళ్ళని తీసేయమని రకరకాలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తగ్గిపోయాయి, చాలామంది పాటించడానికి తక్కువగా వీలున్నది. రూల్స్ అందరికీ ఒకటే, కాదండలేదు. అప్పటి ఆ కాలమాన పరిస్థితుల్లో మన పూర్వీకులు ఒక అర్థంతో, పరమార్థంతో ఆ పనులు చేసేవారు, అర్థం కూడా చెప్పేవారు. ఇక ఈ కాలమాన పరిస్థితుల్లో మరి ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, ఉద్యోగంలో కాకుండా వ్యాపారంలోనే కాకుండా రకరకాల మరి బోధనలు చేసేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, చాలామంది తల్లులు మరి తెలియకుండా విధి యొక్క శాపమే అనుకోండి, వంచనే అనుకోండి, విధి ప్రభావమే, విధి నిర్ణయమే అనుకోండి, కొంతమందికి భర్తలు కోల్పోతూ ఉంటారు. అది ఆ తల్లులు చేసిన పాపం కాదనేటువంటిది మనం గ్రహించాలి. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనేటువంటి పూర్వపు పెద్ద మాటలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. వారి యొక్క ఇష్టానుసారంగా భర్తల యొక్క టైం అయిపోయిన తర్వాత వాళ్ళు మరి ఇక్కడి నుంచి నిష్క్రమిస్తారు ఈ భూలోకాన్ని నుండి. అది మరి యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, జబ్బు రూపంలో కావచ్చు, హార్ట్ అటాక్ రూపంలో కావచ్చు, ఎన్నో రూపాల్లో కావచ్చు. అవన్నీ వారికి వాళ్ళ కర్మలకి, వాళ్ళ సందర్భోచితంగా జరిగేటువంటి ఆ ఇబ్బందులు మనం ఇది అది నిర్ధారణ చేయడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఎవరి పుణ్య పాపాలు సంచితాలు వాళ్ళు మోసుకుంటూ రావడమే, ఆ ప్రకారంగా జరగడమే. ఇక్కడ వచ్చేసరికి వితంతువుల దగ్గరికి సరే బాధాకరమే. ఒక తోడు నీడ 100 సంవత్సరాల జీవితానికి మనం పెళ్ళిళ్ళు చేసిన తల్లుల్ని అత్తవారింటికి పంపించడం, సరే పిల్లలు కొంతమంది కలగడం, మళ్ళీ ఇవన్నీ కూడా మనకి దైనందిక జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ఆ తల్లులు పాపం ఏ పాపము ఎరగరు. భర్త పోవడమే మహా దురదృష్టకరము. ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకోవడమే కదా. తర్వాత మరలా ఇంకా ఆలోచనలు వేరు. ఉన్న భర్తను కోల్పోనే తల్లుల్ని వితంతువులుగా మనం మరి పరిగణిస్తాం. కాబట్టి వారికి ఈ సమాజంలో తగు గౌరవము, మర్యాదలు, పుణ్య కార్యక్రమాల్లో, పూజల్లో, వాటికి గుళ్ళల్లో వాళ్ళకి ఎవరైనా బొట్టు పెట్టడానికి కూడా సంశయిస్తూ ఉంటూ ఉంటారు. పువ్వులు కూడా ఇవ్వరు వాళ్ళకి. ఒకప్పుడైతే తెల్లటి వస్త్రాలు ధరింపజేసేవారు. ఇక అది ఆ కాలం వేరు. మరి కొన్ని బాధాకరంగా ఉంటాయి పాత తరంలో ఆ తల్లులకి చేసినటువంటి మరి కార్యక్రమాలు. ఇప్పుడు అవి చేయడానికి ఎవరికి సాహసించడం లేదు. ఇంకా అందరికీ ఇంకొంచెం బాధ కలిగే విషయం ఏంటంటే, అప్పట్లో తెల్ల వస్త్రాలతో పాటు బాధాకరం, ఆ తల్లుల్ని గుండు కూడా గీసేవారు. తల నీలాలు ఎలాగైతే భగవంతుడికి ఇస్తామో ఆ విధంగా ఆ తల నీలాలు ఉంచేవాళ్ళు కాదు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు అలా అంటే,
మరి దానికి కూడా మరి అందరినీ దృష్టిని ఆకర్షించి ఆ పిన్న వయసులో తల్లులుకి ఆ యొక్క స్థితి కలగడం, భర్త చనిపోవడం లాంటివి ఉంటే మళ్ళీ వాళ్ళలో మార్పులు, వాళ్ళ మీద దృష్టి, వాళ్ళ మీద ఒక సమాజంలో అన్ని వర్గాలలో వాళ్ళు అందరూ కూడా మంచివాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా వాళ్ళ మీద ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని వాళ్ళని చూడడానికి అయిష్టంగా ఉండడం కోసం ఆ కార్యక్రమాలు, అలంకరణ లేకుండా, పువ్వుల నిషేధం, బొట్టు నిషేధం, చక్కటి ఆ యొక్క తల్లుల మరి జడలు వేసుకునే తల్లులు, ఆ కురులు, ఇవన్నిటి వాళ్ళను కొంత చెడుద్దేశం కాదు, వాళ్ళను దూరం పెట్టడానికి కొన్ని అప్పట్లో నియమ నిబంధనలు ఉండేవి. సరే, ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితులు వేరుగా ఉన్నాయి, అందుకని ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తున్నారు. చాలా వరకు మరి నార్మల్ లైఫ్లో అందరూ బొట్లు పెట్టుకోవడం, అలంకరణ, రకరకాల చీరలు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఇంకా వేరే టీచింగ్ ప్రొఫెషను, ఇంకా ఏవో రకరకాల ఉంటాయి కదా కార్యక్రమాలు ఈ సమాజంలో. మనం ఇప్పుడు గుర్తుపట్టలేము. మట్టెలు తీసేయడాలు, ఒకప్పుడు మట్టెలు కంపల్సరీ తీసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళ గురించి కూడా కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడడం లేదు. తాళిబొట్లు కూడా కొంతమంది అప్పుడు తీసేసేవారు. ఇప్పుడు కూడా మరి కొంతమంది భర్త మీద అనురాగంతో, ప్రేమతో గుర్తుగా కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. మరి ఏది దోషము ఏది కాదు అనేటువంటిది వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. మరి సమాజంలో అన్ని రకాల వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. మీరు ఇది గ్రహించి సత్ హృదయంతో వాళ్ళని కూడా మనం మన కుటుంబీకులుగా గౌరవించి, మరి కొంతమంది ఇళ్లల్లో తండ్రి పోయిన తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లులు కూడా విధవ స్త్రీలు, వితంతువులకే కదా. మరి మొహం చూడకుండా కొంతమంది ఎదురు రాకుండా ఉండి వాళ్ళు రానివ్వకుండా కొన్ని కార్యక్రమాలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు మరి తల్లి ఆశీర్వాదం లేకుండా కొడుకులు, కూతుళ్ళు బయటికి కూడా వెళ్ళరు. మరి ఆ తల్లికి భర్త లేకపోయినా, వితంతువైనా, మరి తల్లిని ఆశీర్వచనాలు తీసుకొని పిల్లలు బయటికి వెళ్ళడం లేదా? ఈరోజు తల్లి మొహం చూడకుండా ఉంటున్నారా? తల్లి వండకుండా, ఇంత ముద్ద పెట్టకుండా పెరిగారా? ఒకసారి ఆలోచించండి. తల్లి దైవ స్వరూపం. అందుకని భగవంతుడు చేసిన కర్మలు, విధించిన శిక్షలకి మనం బలి కాకుండా వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళకు కూడా పూజార్హతలు ఉన్నాయి, వాళ్ళు కూడా నామం చేయొచ్చు, భగవంతుడిని దండం పెట్టుకోవచ్చు. దేవుణ్ణి తలవడానికి అనేటువంటిది లేదు. అందరికీ అర్హత ఉంది. మరి అందరికీ ఆ యొక్క భగవంతుడు కృప పొందేటువంటి విశేషమైనటువంటి ఆ భగవత్ అనుగ్రహ ప్రాప్తి కూడా మరి భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా. ఈ బిడ్డల మీద ఎక్కువ బాధ ఉంటుంది, ఎక్కువ కేర్ తీసుకుంటాడు. ఏ తోడు లేరు కాబట్టి నేను కంపల్సరీ తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో తోడు నీడగా ఇలాంటి తల్లులకి రక్షకుడుగా ఆ భగవత్ స్వరూపాలు, వారి ఇష్టమైన భగవత్ స్వరూపాలు, ఎవరికి రాముడు, కృష్ణుడు, అమ్మవార్లు, ఎవరెవరో రకరకాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని కాపాడుతారు, కరుణిస్తారు. సర్వకాల సర్వావస్థలందు వెన్నంటి ఉంటూ నీడలాగా వారిని కాపాడుతూ ఉంటారు. మీరు ఈ యొక్క తల్లులని ప్రేమించండి, మనలో వారిని ఒకరిగా గుర్తించండి. వారిని బాధ కలగకుండా ఏమి పరోక్షంగా ఏ నిందలు వేయడం, ఎత్తి పొడుపులు ఇలాంటివి చేయకండి. వారు మన జన స్రవంతిలో, జీవనంలో కలుపుకోండి. వారిని కూడా తోటి మానవులుగా, తోటి అప్పాచెల్లెలుగా, తోటి తల్లులుగా మనం గౌరవిస్తే సంతోషిస్తారు. మనకు కూడా వాళ్ళు ఎంతో సహకరిస్తారు. ఆ విషయాల్ని తప్పకుండా మీరు దృష్టిలో పెట్టుకొని వారిని ప్రేమించండి. తల్లులైతే ఆరాధించండి, కొడుకులు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ మరి ప్రాక్టికల్గా సంఘంలో ఇవి మనం ఆచరణలో పెట్టినప్పుడు ఆ తల్లులకి గౌరవం, నిజమైన గౌరవం ఇచ్చినట్టు, ఆ భగవంతుడికి గౌరవం ఇచ్చినట్టుగా, ఆ తల్లులకి గౌరవం ఇచ్చినట్టుగా మా భావన. సర్వే జన సుఖినో భవంతు.